రోటి పచ్చడి నచ్చేవారికి ఇది కూడా బాగా నచ్చుతుంది. ఇది సొరకాయ పచ్చడి అండి. సొరకాయకి ఇంకో పేరు ఏంటి అంటే ఆనపకాయ అనమాట. ఈ ఆనపకాయతో పచ్చడి చేసుకొని తిన్నారు అంటే చాలా బాగుంటుంది. రోట్లోనే కాదండి, మనం మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి నువ్వుల నూనె వేసుకున్నానండి. ఇందులో 2 స్పూన్ల వరకు మినపప్పు, పావు టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇందులో కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే 6 ఎండుమిర్చిలు వేసానండి. కొద్దిగా కారంగా ఉంటేనే కదా రోటి పచ్చడి బాగుంటుంది. ఇందులోనే కాస్త కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకున్నాక చివరిలో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కాస్త చిటపట్లాడినంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసి చల్లారిన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నువ్వుల నూనె వేసుకొని చిన్న సైజు ఆనపకాయని తీసుకొని ఆనపకాయ ముక్కలు అలానే దానిపైన ఉండే తొక్క కూడా కట్ చేసి చక్కగా వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ పోసేసి కాసేపు మగ్గించుకోవాలి. ముందుగా వేయించుకున్న పప్పు దినుసులని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఆనపకాయ కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఓవర్ కుక్ చేయకూడదు, ఎక్కువగా ఉడికించకూడదు అనమాట. లైట్గా మనకి ఆనపకాయ ఉడికాక స్టవ్ కట్టేసి చల్లార్చుకున్న ఆనపకాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసి పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా. మనకి ఆనపకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసుకున్నాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి.